ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. రా కృష్ణమ్మ, ఆశీర్వదించు. కృష్ణమ్మ, అందరికంటే ముందుగా నువ్వే ముత్తైదువుగా తాంబూలం తీసుకోవాలి. మా నాన్నగారు అమ్మవారికి రెగ్యులర్గా చీర సమర్పించేవారు. ఇప్పుడు నేను కూడా చీర, పసుపు, కుంకుమలు తీసుకొచ్చాను. అలాగేనమ్మా. పూజ చేయండి. ఓం పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే. అత్తయ్య, సుజాత వాళ్ళ అత్తయ్య ఇద్దరూ రావట్లేదని సుజాత ఫోన్ చేసింది. అయ్యో, ఇప్పుడు చెప్పడమేంటే? ఇద్దరు ముత్తైదువులు తగ్గుతారు కదా, మరి ఇప్పుడు ఎలా చేయడం? నేను ఈ గుళ్ళో ఎవరైనా ఉన్నారేమో చూస్తాను అత్తయ్య. ఓం సంరాజంజ విరాజంజ విశ్రేర్యాచనో గృహే లక్ష్మీ రాష్ట్రస్య యాముకే తయామాసగుంజృజామసేమానో హిగుంసేజ్జాతవేదో గామశ్వం పురుషం జగతో అవిభ్రతజ్ఞాగహి శ్రియామావరి. మొదటి వాయనం కృష్ణమ్మకిచ్చి ఆశీర్వాదం తీసుకుంటే నీ బ్రతుకు చాలా బాగుంటుంది. వాయనాలు పుచ్చుకోవడానికి ఇద్దరు ముత్తైదువులు తగ్గారు. మీరొచ్చి వాయనాలు పుచ్చుకొని మా అమ్మాయిని ఆశీర్వదిస్తారా? వస్తున్నాం, పదండి. రండమ్మా. కృష్ణమ్మ చెయ్యి చాలా మంచి చెయ్యి. అమ్మా, నీ చల్లని చేతులతో ఆశీర్వదించు. కృష్ణమ్మకి వాయనమివ్వు. పిన్ని, కృష్ణ తులసి కూడా ఇక్కడికొచ్చింది. తను ముందు వాయనం తీసుకుంది, తనే ముందు ఆశీర్వదించింది. ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళి ఆశీర్వదించాలా? మనకి కృష్ణ తులసికి సంబంధం ఏంటి? ఆ పిల్ల తల్లొచ్చి పిలిచింది, మనం వస్తామని మాటిచ్చాం, ఆశీర్వదించి వెళ్ళిపోతాం. అయ్యో, అక్కడే ఆగిపోయారేంటి? రండమ్మా. వాయనం అందుకోండి. ముందు మా అరుంధతికివ్వమ్మా. సరే, వాయనం తీసుకోండి. తను నా కూతురమ్మా, పేరు అరుంధతి. ఆగవే రజని, నువ్వు అరుంధతివి కదూ? మీ నాన్నగారు కైలాష్ గారు కదూ? అవును. అప్పుడు పెళ్లి చెడిపోయి పిల్లల్ని కని ఎటో వెళ్ళిపోయావు కదా? పిన్ని, ఇప్పుడు అవన్నీ ఎందుకో? వాయినం ఇస్తానని పిలిచింది కదా, వాయినం ఇచ్చేసి ఆశీర్వాదం తీసుకొని పంపించండి. అదేంటి కృష్ణమ్మ అలా అంటావు? ఇలా పెళ్లికి ముందే పిల్లనో పిల్లోనో కనేసి ఇక్కడ మొహం చెల్లక ఎక్కడికో వెళ్ళిపోయి కోట్లు సంపాదించేసి తిరిగొస్తే ఈవిడ బ్రతుకు మంచిదైపోద్దా? ఇలాంటి ఆవిడ ఆశీర్వదిస్తే మన పిల్ల బాగుంటుందా?
పిల్లల బ్రతుకులు బాగుండాలంటే ఆశీర్వదించాల్సింది డబ్బున్నోళ్ళు కాదు, మంచోళ్ళు, మనసున్నోళ్ళు. నా మనవరాల్ని నువ్వు ఆశీర్వదించావు, అది నాకు చాలు. పిన్ని, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అరుంధతి చాలా మంచిది. ఆపు కృష్ణ తులసి, తులసి. వాహ్, ఏం ప్లాన్ చేసావు? నీ అలగా జనం మొత్తాన్ని నీ చుట్టూ పెట్టుకొని కావాలని నన్ను అవమానిస్తావా? నీ అన్న నేరం చేస్తే నన్ను దోషిని చేస్తావా? లేదు అరుంధతి, ఇందులో నేను చేసిందేమీ లేదమ్మా. ఛీ, నోర్మై, నీ గురించి నాకు తెలీదా? మా నాన్నని చంపి ఈ లోకం నుంచి పంపించేసిన కుటుంబం నీది. నన్ను మానసికంగా చంపడానికే ఇదంతా చేసావని తెలుసుకోలేనా? అయ్యో లేదు అరుంధతి, నేను చెప్పేది నమ్ము. హా! నేను గుడికి రావడం చూసావు, వీళ్ళందర్నీ సెట్ చేశావు. ముత్తైదువులు తగ్గారని నన్ను ఇక్కడికి రప్పించావు. కరెక్ట్ టైం చూసి నా గతాన్ని తవ్వించావు, నా గుండెని ముక్కలు చేయించావు. ఛీ, నువ్వు అసలు ఆడదానివేనా? తప్పు నీ వైపు ఉంచుకొని కూడా సాటి ఆడదాన్ని ఇంతలా చులకన చేయించావు. గుర్తుంచుకో తులసి, నీకు 4 ఆడపిల్లలున్నారు. వాళ్ళకి ఏ అవమానం జరిగినా భరించాల్సింది నువ్వే. ఏదో ఒక రోజు ఆ అవమానం జరుగుతుంది. అప్పుడు అర్థమవుతుంది నా గుండెల్లో బాధ. అరుంధతి, దయచేసి నేను చెప్పేది విను అరుంధతి. నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నాను, దేనికి నాకు సంబంధమే లేదు. చూడు, నువ్వెన్ని బొట్లు వేసినా, నాలుక మీద కర్పూరాలు వెలిగించి పెట్టుకుని చెప్పినా అవన్నీ పచ్చి అబద్ధాలే. నాకు నువ్వేవి చెప్పద్దు, చెప్పినా నేను వినను.